ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఇది అచ్చమైన, స్వచ్ఛమైన కథ అని చెప్పాలి. మన ఇంట్లో బాబాయి, పిన్ని, మావయ్య, అత్త, తాత, అవ్వ ఎట్లయితే ఉంటారో ఈ బలగంలో కూడా వాళ్ళందరూ ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ కలిపి ఒక బలగంగా మార్చి, ఒక కథగా మలిచి, అండ్ మీ నుంచి వచ్చిన వ్యక్తి, మీ పల్లె వాసన తెలిసిన వ్యక్తి వేణుగారి దర్శకత్వంలో ఈ చిత్రం రావడం జరుగుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 3వ తారీఖు మాకు తెలిసిపోయింది. ఇందాకే చెప్పాను, సీతమ్మ వాకెట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో అంజలికి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా, ఇక్కడ వాళ్ళకి కూడా అన్నీ తెలిసిపోయాయి. 3వ తారీఖు సక్సెస్ అనేది కూడా తెలిసిపోయింది అని. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ సక్సెస్ని అందుకోబోతున్న వ్యక్తుల్ని మనం ముందుగా వేదిక మీదకి పిలుద్దాము. చిన్నప్పుడే మోస్ట్ టాలెంటెడ్ అండి. ఆ అమ్మాయి కళ్ళంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడ బెదిరిస్తుంది తప్పకుండా ఉంటామంటే అది ఎవరు క్రియేట్ చేస్తారు? ఆ మ్యాజిక్ ఆ యాక్టర్లే. మరి అలా మన మీద మ్యాజిక్ క్రియేట్ చేసే యాక్టర్లో ఆయన కూడా ఒకడు. సో ఆయన వస్తూ ఉంటే సినిమాని మనం కూడా ప్రేమను పంచడానికి సిరిసిల్ల గ్రామ ప్రజలందరూ కూడా. ఫస్ట్ పెద్దవాళ్ళు మాట్లాడరా, మీరు మాట్లాడితే టిప్స్ తీసుకుందాం అనుకున్నా. పెద్దవాళ్ళు అనగానే ప్రియదర్శి 2 అడుగులు వెనక్కేశాడు, ఏజ్ తెలిసిపోతుందేమో అని. పర్వాలేదు. ఏమన్నా అంటే చిన్నప్పుడు నా సినిమాలు చూసా అంటున్నాడు. నేను కూడా చూశాను చిన్నప్పుడు మీ సినిమా. మీ చిన్నప్పుడు కాదండి, అప్పుడు నా చిన్నప్పుడు. ఓ, అందరికీ నమస్కారం. సిరిసిల్లకి వస్తే ఏదో నిజంగానే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి నేను వచ్చినట్టు అనిపిస్తుంది. దట్స్ బికాజ్ నిజంగా మేము ఇక్కడ షూట్ చేసినన్ని రోజులు మీరందరూ మాకు ఇచ్చిన ప్రేమ. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్. ఈరోజు ఇక్కడ మనతో కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఇందాక మీరు అడిగినప్పుడు చెప్పాను సార్, తెలంగాణలో కొత్తగూడెం అన్న ప్రాంతంలో పుట్టాను, కానీ ఫ్యామిలీ అందరూ హైదరాబాద్లో ఇక్కడ అక్కడ సెటిల్ అవడం వల్ల ఎప్పుడూ తెలంగాణ ఊర్లకి అంతగా వెళ్ళే అవకాశం దక్కలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇక్కడ సిరిసిల్లలో బలగం షూట్, సిరిసిల్ల నుంచి ఇంకా ఊర్లలోకి షూట్ ఉంటుంది ఒక 50 days అన్నప్పుడు ఐ రిగ్రెట్ ఫర్ ఈవెన్ హ్యావింగ్ దట్ థాట్. ఐ థాట్ ఏం చేస్తాము, ఊర్లలోకి తీసుకెళ్తున్నారు, ఎట్లుంటుందో అన్న భయం ఉండింది. బట్ ఇక్కడికి రాగానే ఇక్కడున్న రోడ్స్ కానీ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ వాజ్ రియల్లీ స్పెల్ బౌండ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దాట్. నేను ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాలకు వెళ్తుంటే కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, మా తెలంగాణ ఊర్లలోనే రోడ్స్ ఎంత బాగుంటాయో తెలుసా, అక్కడ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంటుందని. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. అండ్ ఎస్పెషలీ ఈరోజు మీరు వచ్చినందుకు. బలగం లాంటి సినిమాకి ఐ థింక్ మీలాంటి హీరోస్ ఎవరైతే జనాలతో తిరుగుతారో వాళ్ళు అదే జనాలకి ఇది చూడాల్సిన సినిమా అని చెప్తే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. అండ్ అఫ్ కోర్స్ మా డీజే టిల్లు, ఐఎమ్ అ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ దట్ మూవీ. మీరు ఇక్కడికి ఉన్నారని చెప్పట్లేదు, జెన్యున్గా ఇది ఆపర్చునిటీ కాబట్టి చెప్తున్నాను. అట్లుంటుంది మనతో. మరి మీరు మా సినిమా కూడా చూసారు రీసెంట్లీ, సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్. మంచి విషయాలే చెప్తారని కోరుకుంటున్నాం, ఎందుకంటే మా టీం అందరూ బాగా డెలికేట్ మైండ్ అండి, ఏం రఫ్గా ఏం చెప్పకండి. అండ్ బలగం సినిమాకి వస్తే అఫ్ కోర్స్ హన్సిత గారికి అండ్ హర్షిత్ గారికి, దిల్ రాజు గారికి అంటే పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది యునో దే ఆర్ లైక్ మా జనరేషన్ నుంచి వచ్చి ఇట్లాంటి సినిమా తీయాలి అని వాళ్ళకి అనిపించడం, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. బికాజ్ తెలంగాణలో నేను ఎక్కడైతే పుట్టానో ఆ ప్లేస్కి నన్ను పరిచయం చేస్తారనుకుంటే వేణుగారు తీసిన సినిమా తెలంగాణ కల్చర్ని నాకెంత నేర్పించారో. సో ఐ హోప్ అదే అందరూ కూడా చూస్తారు సినిమాలో అని. అండ్ ద హోల్ కాస్ట్ నిజంగానే ఒక కుటుంబంలాగా అయిపోయాము. రూపా గారు, మురళి గారు, జయరామ్ గారు, అందరూ. ఇట్ వాస్ సచ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ టీమ్. మ్యూజిక్ గురించి నేనేం చెప్తానండి, సినిమా జనాల్లోకి వెళ్ళే ముందే భీమ్స్ గారు కానీ, మాంగ్లీ గారు కానీ, రామ్ మిర్యాల గారు కానీ, కాశర్ల శ్యామ్ గారు కానీ సినిమాని ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ వేణుగారు మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు తెలియదు, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇలాంటి కథలో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దర్శి ద మ్యాన్, యాక్చువల్లీ నేను దర్శికి ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్. చాలాసార్లు మెసేజ్ కూడా చేశాను వెన్ ఐ సా హిజ్ వర్క్. నాకు అంతకుముందు రిప్లై ఇవ్వలేదు, బట్ నౌ ఐఎమ్ అ బిగ్గర్ ఫ్యాన్ ఆఫ్ ద పర్సన్ హీ ఈజ్. వాట్ అ డార్లింగ్ యు ఆర్ దర్శి. ఐ హోప్ యు ఆర్ ద బిగ్గెస్ట్ విన్నర్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఐ హోప్ దిస్ వర్క్స్. సో అందరూ ముందు మా పాటలు చూడండి, యూట్యూబ్లో ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మా మ్యూజిక్ మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఆ పాటలు చూశాక ఖచ్చితంగా మార్చి 3వ తారీఖు మీరందరూ సినిమా చూస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందమే అనుకున్నాం, ఎంత తెలివితేటలు కూడా ఉన్నాయి మంచిగా, అండ్ వాక్ చాతుర్యం కూడా ఉంది మంచిగా. అండ్ థ్యాంక్ యూ. ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థర్డ్ సక్సెస్తో. అండ్ నవ్ సో వేణుగారికి ఇచ్చేద్దామా?
ఎప్పుడో చాలా ఇయర్స్ అయింది ఆయన మీలోంచి వచ్చిండు ఆయన. సో ఎంతో నవ్వించిండు ఆయన. ఓ ఫస్ట్ దర్శి గారికి ఇచ్చేద్దాం అంటున్నారు, ఎందుకంటే హీరో హీరోయిన్ కదా, మధ్యలో నేను అట్లా బ్రేక్ చేయొద్దు అంటున్నారు రాజు గారు. సో నేను సిరిసిల్ల నమస్తే. ఈ ఊరు ఎంత అందంగా ఉందో నేను మొదటిసారి వచ్చిన ఈ సినిమా షూటింగ్ అప్పుడు వచ్చినప్పుడు నేను చూసిన అంతే అందంగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఒక సినారే గారి లైబ్రరీ ఎంత బాగుంటుందో మా సినిమాలో ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మా థియేటర్లు కూడా అంతే బాగుంటాయి ఈ సిరిసిల్లలో. ఒక అవకాశం ఇవ్వండి థియేటర్ కూడా. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే ఒక వారం రోజుల ముందు నిజామాబాద్లో వేసినాం షో, అక్కడ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అట్లనే మళ్ళా మహబూబాబాద్లో వేసినాం షో, అక్కడ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దాకా మీరు పాటలు విన్నారు, మా టీం మెంబర్స్ చెప్పిన మాటలు విన్నారు. వీళ్ళందరూ చెప్పింది నిజం అండ్ ఆ నిజాన్ని మీరు చూడబోతున్నారు March 3 రోజున. సో థ్యాంక్ యూ ముందుగా మీరు అందరూ వచ్చినందుకు. అండ్ ప్లీజ్ సపోర్టర్స్ ఎట్ ది థియేటర్స్. ఇంకా ఇంతకంటే మించి నాకేం మాట్లాడాలో అర్థమైతలేదు, ఎందుకంటే మాటలు వస్తేనే ఇంతమందిని చూస్తే. అంటే ఇక్కడ మీలోంచి వచ్చినోండి నేను, అండ్ ఇలాంటి ఒక సినిమాలో నేను ఒక హీరోగా చేసుకుంటా, అది కూడా దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్లో. సారీ నాకు టెన్షన్ అవుతుంది కొంచెం. హర్షిత్ గారు అండ్ అలాగే హన్షిత గారు ప్రొడక్షన్లో, అండ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో పనిచేయడము. అండ్ ఇట్లాంటి సినిమాలు చేసుకుంటా నేను ఇక్కడ ఇవాళ ఉండడం నిజంగా ఇది మీకు చూస్తూ టీవీలో ఎక్కడైనా చూస్తున్నా మీకు చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో, నా లైఫ్లో ఇది చాలా పెద్ద విషయం. అదొక్కటే కాదు, రామన్న ఉన్నాడు ఇవాళ మనతోటి. రామన్న కేవలం ఇది అన్న, నాకు తెలుసు ఐ థింక్ పెళ్లి చూపుల్లో మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు మీ స్మైల్ అండ్ ఇవాళ మిమ్మల్ని అక్కడ చేంబర్లో చూసినప్పుడు ఉన్న స్మైల్ అన్న, చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు ఇట్లా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇట్ మీన్స్ అ వరల్డ్ టు అస్. అండ్ ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఐ హోప్ దిస్ సపోర్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ యూ ఆల్వేస్. ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, నాతో పనిచేసిన నా నటీనటులు అందరూ, టెక్నీషియన్స్ అందరూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా దిల్దార్గా చాలా చాలా థ్యాంక్స్. అండ్ టు వన్ మ్యాన్ హూ బాట్ మీ హియర్, వేణన్న. అందరూ టిల్లు అన్నారు, నల్లవేన్ అన్నారు, చాలా చాలా పేర్లు అన్నారు. ఈయన ఎంత లోతైన మనిషి అయ్యా మీరు 3వ తారీఖు చూస్తారు. అండ్ ఈ సిరిసిల్లని ఎంత బ్యూటిఫుల్గా చూపెట్టారు. ఇక్కడ ఉండే అనుబంధాలని, మన కథలని, అంటే కథలంటే ఇంట్లో ఉండే డ్రామా ఆ కథ కాదు, ఇక్కడ ఉండే ఒగ్గు కథలు కానీ లేకపోతే బుడగ జంగాలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ మీరు మల్లేశం చూసి ఉంటారు. మల్లేశం చూసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంతోమంది చేనేత కళాకారులను కలిసే అవకాశం నాకు దొరికింది. ముందుగా మీ అందరు కూడా అరే ఏమున్నాయి భాయ్ మీ మిల్స్ అసలు, అరే క్యా బాతే, అరే సలాం భాయ్ మీకు. ఎట్లా చేస్తారన్న, మీరు కార్మికులు కాదు, మీరు కళాకారులు, మీరు చేనేత కళాకారులు. నాకు తెలుసు మీ కష్టం చూసిన, మీ ఆ కళ మీద ఇష్టం చూసిన ప్రతిసారి ఎక్కడైనా నాకు ఇట్లా లో ఉంటే నేను ఒక్కసారి మీరు చేసే ఆ కళను చూస్తాం. మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్స్గా ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తున్న రామన్నకి కూడా చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే ఆర్టిస్ట్గా ప్రతిసారి ఒక ఇన్స్పిరేషన్ కోసం వెతుకుతుంటాం, ఇక్కడ దొరుకుతుంది అని. అండ్ ఇలాంటి కథలు, ఇలాంటి కళ చూస్తుంటే ఆల్వేస్ ఇట్ రెజోనేట్స్ విత్ మీ అండ్ ఏదో పుష్ చేయాలని అనిపిస్తుంది. బట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ నేను అన్న గురించి మాట్లాడుకుంటే స్కిప్ అయినా, బట్ సారీ కొంచెం టెన్షన్ అండ్ ఎమోషన్. బట్ అన్న చాలా థ్యాంక్స్, నీ ఊరికి నన్ను పిలిచినావు, మీ ఊరు వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అనురాగం నాకేందో చూపెట్టినావు. దానికి నేను నిజంగా రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మీ కుటుంబ సభ్యులు, అంటే ముందుగా వీళ్ళ అమ్మగారి గురించి కూడా మాట్లాడాలి. వాళ్ళ అమ్మగారు తనకి ఎంత ప్రేమ ఇచ్చారో అంత ప్రేమని ఈ సినిమాలకు తీసుకొచ్చారు. అండ్ ఈ ఊర్లో మేము చేస్తున్న షూటింగ్ అప్పుడు కూడా మాకు తెలుసు, ఇక్కడ ఎంతోమంది మేము సమ్మర్లో షూట్ చేస్తుండే, ఏదో షార్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఏదైనా ఇంట్లోకి మమ్మల్ని పిలిచి కూర్చోబెడుతుండే. ఏసీలు కూడా పనికిరావు భయ్, అదేదో సున్నం వేస్తారు, ఏం సున్నం అది తెలియదు కానీ అబ్బా అస్సలు ఇల్లు ఇక్కడ ఉన్నాయి, మస్తున్నాయి. సో మీరు ఇచ్చిన ప్రేమని, ఆ రిఫ్లెక్షన్ని ఒక నటుడుగా,
ఒక కళాకారుడిగా, అస్తిత్వం కోరుకుంటున్న ఒక కళాకారుడిగా అది తిరిగి మీకు చూపించాలని అనుకుంటున్నాను బలగంతో. మీరే నా బలగం, మీరే నా బలం. థియేటర్లో కలుద్దాం March 3వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. వాళ్ళు కూడా చప్పట్లో చెప్తున్నారు March 3వ తారీఖు కలుద్దాం థియేటర్లో అని చెప్పి. అండ్ ఎస్, డైరెక్టర్ అవ్వాలన్న కళ చాలా బలంగా కన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు బలగం అన్న చిత్రంతో డైరెక్టర్గా మారి మన ముందుకు వస్తున్న వేణుగారిని మాట్లాడవలసిందిగా, డైరెక్టర్ వేణుగారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా సిరిసిల్లాలో బతికిన ఈ సిరిసిల్ల గడ్డకు నా నమస్కారం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం. నాకు సినీ జన్మనిచ్చిన మా గురువుగారు తేజ గారికి నమస్కారం. సో ఈ చిన్న బలగం అనే టీంని చాలా పెద్ద మనసు చేసుకొని బిజీ షెడ్యూల్ నుంచి టైం ఇచ్చి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మంత్రి గారు, గౌరవనీయులు రామన్న, జీవితంతో రుణపడి ఉంటాను. మీ రాకతో నా బలగానికి బలం చేకూరిందన్న. మీ రాకతో ఈ బలగం ఈరోజు ప్రపంచానికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత కళలు నిజమైతే నేను కన్న కళలు, నా కళ నిజమైంది అని అంటుంటారు. ఎస్, ఈరోజు నా కళ నిజమైంది. ఎందుకంటే ఇదే సిరిసిల్లాలో పుట్టాను, ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే చదువుకున్నాను, ఈ పక్క వాగులో ఈతలు కొట్టాను. కాలేజ్ గ్రౌండ్లో, నా జూనియర్ కాలేజ్లో నేను చదువుకుంటున్నప్పుడు ఇంటర్వెల్లో బుక్స్ అలా కిటికీలోంచి బయటికి వేసి సార్ వెళ్తున్నానని చెప్పేసి సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి సినిమాల మీద ప్రేమ పెంచుకొని సినిమా యాక్టర్ అవుదామని కలలు కన్నాను. ఈరోజు సినిమా యాక్టర్ అయ్యాను. ఆ తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఒక కళ, ఎప్పటి నుంచో కసి ఉండేది. ఒక కథ రాసుకొని ఆ సినిమా డైరెక్షన్ చేసిన నా మొదటి సినిమా కూడా సిరిసిల్లాలోనే, మొత్తం సినిమా 57 రోజులు సిరిసిల్లాలోనే షూట్ చేసి ఆ బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సిరిసిల్లాలో ఇంతమంది వ్యక్తుల ప్రేమల మధ్యలో, రామన్న ప్రేమ మధ్యలో ఇక్కడే జరుగుతుందంటే ఇది ఇంకా నా లైఫ్లో నా కళ నెరవేరిందన్న. ఈ కళని నెరవేర్చడానికి ప్రధాన కారణం దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే, మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోతే ఈరోజు నా కళ నెరవేరేది కాదు. ఎందుకంటే నేను ఆడి పాడిన ఈ గాలిలో, ఈ మనుషుల ముందు నేను ఒక దర్శకుడిగా, ఇంతమంది ముందు ఒక సెలబ్రిటీగా, ఒక దర్శకుడు ఉన్నానంటే మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా శిరీష్ గారు రాలేదు. దిల్ రాజు గారి సినిమాకి బలగం అయితే శిరీష్ గారు పర్సనల్గా నాకు బలం. అంటే ఏ షెడ్యూల్ అయినా కూడా ఆ షెడ్యూల్ అవుట్పుట్ చూసి శిరీష్ గారు ఇచ్చే ఫస్ట్ రివ్యూ కోసం ఎదురు చూసేవాడినన్న. ఆయన చూసే మస్తు తీసినావు, ఆయన ఏం బయటకు పో అనేవాడు. సో ఆ బలం నాకు ఎప్పుడు మా శిరీష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డిఆర్పి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు అండ్ హన్షిత రెడ్డి గారు. యంగ్ జనరేషన్ ఇప్పుడున్న అప్డేట్ కథలు కాకుండా, ఈ లవ్ స్టోరీస్ అయ్యి కాకుండా ఇంత రూటెడ్, ఇంత విలువలున్న సినిమాని మీరు నచ్చారండి. మీరు నచ్చారు కాబట్టే ఈరోజు బలగం ముందుకు వచ్చింది. ఈ బలగమన్ సినిమా మా హన్షిత గారికి, మా హర్షిత్ రెడ్డి గారి టేస్ట్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. రాసుకోండి అది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తే అండి, తల్లిదండ్రులు అంటే మనకు అందరికీ ఇష్టం అండి. చాలా చాలా ఇష్టం. మన అమ్మా నాన్నలు అంటే మనకు గౌరవం బాగా ఇష్టం. మనం తల్లిదండ్రులు అయినప్పుడు మన పిల్లల్ని ఎలాగా చిన్నగా పెంచుకుంటాం, ఏ బాధ వచ్చినా చూసుకొని అంత జాగ్రత్తగా పెంచుకుంటాం. మనకు పిల్లలు పుట్టిన తర్వాత, మనం తల్లిదండ్రులు అయిన తర్వాత మన తల్లిదండ్రుల మీద మనకు బాగా ప్రేమ పెరుగుతుందండి. అంటే నేను చిన్నప్పుడు ఇలాగే కదా నన్ను మా అమ్మ నాన్న చూసుకున్నారు అని ఒక ప్రేమ డబుల్ అవుతుంది ఎప్పుడు మన తల్లిదండ్రులు అయిన తర్వాత. అలాగే ప్రతి యాక్టర్కి, ప్రతి నటుడికి డైరెక్టర్ అంటే ఆ ప్రేమ ఉంటుందండి. దర్శకులన్నా, రచయితలన్నా, ప్రొడ్యూసర్లన్నా ఆ ప్రేమ ఉంటుంది. ఈరోజు నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆ పెయిన్, ఒక డైరెక్టర్కి ఎంత కసి ఉంటుంది, ఎంత కష్టపడితే ఒక ప్రాజెక్ట్ బయటకు వస్తుందని ఈరోజు ప్రత్యక్షంగా ఈ సినిమా ద్వారా నేను చూసుకున్నాను. కాబట్టి ఈరోజు టిల్లు వేణు అనే వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చాడంటే ఎంతోమంది దర్శకులు నాకు ఇచ్చిన అవకాశం, ఎంతోమంది రచయితలు నాకు ఇచ్చిన అవకాశం, ఎంతో ప్రొడ్యూసర్లు ఇచ్చిన నాకు అవకాశం. ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి దర్శకుడికి, ప్రతి రచయితకి నేను శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. అండ్ ఇంకా నా బలగం సినిమాకి వస్తే అన్న 2 minutes టైం తీసుకుంటాను. యాక్చువల్లీ ఒక 6 years గ్యాప్, 6 years ఆఫ్ కళ. ఈ బలగం ముందుకు రావడానికి ఎంతోమంది నా ఫ్రెండ్స్ నాకు బలగంగా ఉంది ముందుకు తీసుకొచ్చారన్న. వాళ్ళంతా నేను గుర్తు చేసుకునే సమయం అనేది 2017లో నా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం డైరెక్టర్, తను నేను సరదాగా ఓ చెట్టు కింద కూర్చొని చిన్నగా సపోర్ట్లో ఉన్నప్పుడు వచ్చిన చిన్న ఆలోచన నాలో ఈరోజు బలగం అనే సినిమా ముందుకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రదీప్ అద్వైతం, లవ్ యూ సో మచ్. ఆఫ్టర్ దట్ ఈ బలగం సినిమాకు ఒక 4-5 సీన్లు రాసుకొని
ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా మామూలుగా ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాను, ఈ కైండ్ ఆఫ్ ఈ ఫార్మాట్లో సినిమా చేద్దాం, ఎలా ఉంది అని నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పినప్పుడు అనుదీప్ కేవి, థ్యాంక్ యూ బ్రదర్, మీతో నేను 4 సీన్లు షేర్ చేసుకున్నప్పుడు మేము అందరూ షాక్ అయిపోయి, లేదు ఇది చాలా మంచి సినిమా, అర్జెంటుగా రాయి 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 అని చెప్తే అప్పుడు నేను సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా, మెల్లిమెల్లిగా ఇప్పుడు గ్యాప్లో దొరుకుతున్నప్పుడుగా 2-3 సీన్లు రాసుకునేవాడిని, మళ్ళీ ఒక 1 మంత్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక 2 సీన్లు యాడ్ చేసి చెప్పినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టైంలో అనుదీప్ ఒక్కడే ఇది చాలా మంచి కథ, అర్జెంటుగా సీరియస్గా రాయి 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 అని నా వెనకుండి నాకు రైటర్లను ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళి బలగం అనే సినిమా ముందుకు రావడానికి ప్రధాన కారకుడు అయ్యాడు అనుదీప్. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ దట్ ఈ సపోర్ట్ తోటి నాకు ఒక బ్రహ్మాండమైన రైటర్లు ఇచ్చారు, నాగరాజు అండ్ రమేష్ అండ్ హరి. నాగరాజు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలి. మై కో డైరెక్టర్, మై రైటర్, నా ఎవ్రీథింగ్, నా బలగం సినిమాకి నాకు ఫ్రంట్ టు బ్యాక్ అప్పు బాటం అంతా ఇదనే అండి. రైటింగ్ దగ్గర నుంచి సినిమా ఎండ్ వరకు నా ప్రతి మూమెంట్లో, నా ప్రతి ఫ్రస్ట్రేషన్లో నా బ్యాక్ నాకు ముందుకు నడిపించాడు. థ్యాంక్ యూ మామ. అండ్ రమేష్ అండ్ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి. ఈ కథ రాసుకున్న తర్వాత ఒక ముందుకు వెళ్ళాలంటే ప్రదీప్ చిలుకూరి ఈ కథ విన్న తర్వాత, అన్న ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ అన్న, దీనికి ఎందుకన్నా ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతున్నావు, నేను తీసుకెళ్తానని ప్రదీప్ చిలుకూరి అర్జెంటుగా తీసుకెళ్ళి మాకు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ని ఇచ్చారు. శివరామ్ గారు, థ్యాంక్ యూ శివరామ్ గారు, మీరు నాకు నచ్చి ఈ కథను సపోర్ట్ చేసి నాకు రాసుకోవడానికి టైం ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. కథ రాసుకున్న తర్వాత కథ బాగా వచ్చింది అని మా శివరామ్ గారు ఏం చేశారంటే, ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ, ఇది చాలా పై స్థాయికి వెళ్ళాల్సిన కథ, దీనికి ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, దిల్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్తారని శివరామ్ గారు పట్టుబట్టి దిల్ రాజు గారి దగ్గర తీసుకెళ్ళి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది, సార్ వితౌట్ శివరామ్ గారు బలగం లేదు సార్, శివరామ్ గారు లేకపోతే నేను మీ దగ్గరికి మీ కాంపౌండ్లో ఎంట్రీ నాకు దొరికేది కాదేమో, థ్యాంక్ యూ శివరామ్ గారు, మీరు లేకపోతే ఇది లేదు. అండ్ ఆ తర్వాత ఇలా కథ స్టార్ట్ అయిన తర్వాత ఈ బలగానికి ముందుకు రావాలంటే అద్భుతమైన టెక్నీషియన్లు పనిచేశారు. మై కెమెరామెన్ డిఓపి ఆచార్య వేణు, ప్లీజ్ కమ్. డెబ్యూ. సో తిన పేరు కూడా వేణు అన్న, నేను వేణువే, తను వేణువే. సో నా కెమెరామెన్ వేణు, నేను వేణువే, తను వేణువే. కథ రాసుకున్నప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి కథని నేను ఏ విజువలైజ్ ఎలా నేను నా మనసులో చూసుకున్నానో ఎగ్జాక్ట్లీ అలాగే చూసుకున్నాడు వేణు. అందుకే మా ఇద్దరు కాంబినేషన్లో అంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. వితౌట్ వేణు నా బలగాన్ని నేను చూడలేను, వితౌట్ యూ బలగం లేదు బ్రదర్. లవ్ యూ సో మచ్ అండ్ లవ్ యూ నాగరాజు. అండ్ నా టెక్నీషియన్లు అందరూ, మా ఎడిటర్ మధు గారు, అట్లాగే భీమ్ సిసిరిలియో అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చారు ఈరోజు. ప్రతి పాట ఈరోజు మెయిన్ ట్రెండింగ్లో, ప్రతి పాట బలగం, ప్రతి పాట మెయిన్ ట్రెండింగ్లో ఉందంటే కారణం భీమ్ సిసిలియో ట్యూన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మాకు లిరిక్స్ రాసిన కాసర్ల శ్యామన్న, టోటల్ సింగిల్ కార్డ్ రాశారు. కాసర్ల శ్యామన్న ఈ సినిమాకి లిరిక్ రైటర్ కాదండి, బలగం అనే సినిమాకు నా కోర్ టీంలో ఒక ప్రధానమైన టెక్నీషియన్, లిరిక్ రైటర్గా చేయలేదు అతను. ప్రతి సిచ్యువేషన్లో నా కథ అప్పుడు కానీ పాటలప్పుడు కానీ ఎనీ సిచ్యువేషన్, సడన్గా రోజు 12 గంటలకు ఫోన్ చేసి అన్న ఒక సిచ్యువేషన్ అనుకున్నా రాసిస్తావంటే ఆ టైంలో కూడా రియాక్ట్ అయ్యి రాసిచ్చారన్న. ఈరోజు ఈ సినిమాకి మీరు లిరిక్ రైటర్ కాదు, ఈ సినిమాలో బలగం సినిమాలో ఒక ప్రధానమైన పిల్లర్ మీరు. లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న. మా ఎడిటర్ మధు గారు, ఇంకా చాలామంది టెక్నీషియన్లు ఉన్నారు. నా డైరెక్షన్ టీం ప్రశాంత్, ఉపేంద్ర, బాలు అండ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు లేకపోతే బలగం లేదు, ఎంతో కష్టపడ్డారు. మార్చ్ 3 తర్వాత ఈ 2 సంవత్సరాలు మనం పడ్డ కష్టం 4th 5thలో తీసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతమంది ముందు నేను ఇంకా చాలామంది థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు గుర్తు రావట్లేదు ఏం జరుగుతుందో. ఎందుకంటే నేను మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు అన్న టీవీలో చూస్తున్నప్పుడు పెద్ద షోలు ఏదో జరుగుతుంటాయి, వందలాది క్రౌడ్ ఉంటారు, ఎవరో మాట్లాడుతుంటారు మైక్లో, ఒక సెలబ్రిటీ లాగా అలా టీవీలో చూసుకునేవాడిని. ఈరోజు నా సిరిసిల్లాలో నా ప్రజల ముందు, నా జనాల ముందు, రామన్న ముందు ఇంత కలర్ఫుల్గా బలగం అనే సినిమా ఈవెంట్ జరుగుతుందంటే ఇంతకంటే పెద్ద కళ లేదు. ఈ కళను ముందుకు తీసుకొచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సో బలగం సినిమా ఫైనల్కి వస్తే అండి కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఇది బలగం సీరియస్ సినిమా కాదు. ఇక్కడ ఉన్న యూత్ అందరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో అంతే ఎమోషన్ ఉంది. ఖచ్చితంగా బలం గురించి ఒక ఫైనల్ మాట ఏంటంటే అండి, ఈ సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత, ఈ సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు అక్కయ్యో చెల్లి ఉంటే వాళ్ళని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తారు. మీ ఇంట్లో తాతయ్య ఉంటే తాతయ్య ఒళ్ళో పడుకొని వెక్కి ఏడుస్తారు. మీకు అన్నయ్య ఉంటే అన్నయ్యలను కూడా పట్టుకొని ఏడుస్తారండి. ఈ సినిమా మిమ్మల్ని హాంట్ చేస్తుంది, ఈ సినిమా మిమ్మల్ని మర్చిపోకుండా చేస్తుంది, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మర్చిపోలేని సినిమా డెఫినెట్లీ చెప్తున్నానండి. మార్చి 3 వస్తున్నాము. అండ్ నా సినిమాలో పనిచేసిన ఆల్ యాక్టర్స్, చాలామంది యాక్టర్స్ వచ్చారు.
అందరూ 60 ఇయర్స్ పైన ఉన్న మెయిన్ 60 ఏజ్ పైన ఉన్నది మెయిన్ కాస్టింగ్. చాలామంది వచ్చారు, పేర్లు చెప్పడానికి సమయం లేదు యాక్చువల్గా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పరిగెత్తిస్తే పరిగెత్తారు, ఉరికిస్తే ఉరికారు, కూర్చోబట్టే కూర్చున్నారు, నిలబడమంటే నిలబడ్డారు. నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు నా యాక్టర్స్. థ్యాంక్ యూ దర్శి, థ్యాంక్ యూ కావ్య, లవ్ యూ సో మచ్. ఇది ఎంటైర్ నా సినిమా కాదండి, ఎంటైర్ నా యూనిట్ సినిమా. నా యూనిట్లో ఎవరు లేకున్నా ఈరోజు బలగం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్చి 3 వస్తుంది, మీరందరూ సినిమా చూసి ఆశీర్వదించాలి. యాక్చువల్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను స్క్రీన్ మీద కనిపించట్లేదు. చాలామంది అడిగేవాళ్ళు, ఏమైందిరా సినిమాలో కనిపిస్తలేవు, టీవీలో కనిపిస్తలేవు, ఏమైంది నీకంటే వెయిట్ చేసేవాడిని. చెప్తాను రా, 1 ఫైన్ డే చెప్తాను ఎందుకు ఆగానో, ఎందుకు కనిపించట్లేదు అని. ఇప్పుడు చెప్తున్నానండి, ఈ 5 సంవత్సరాలు ఎందుకు కనిపించలేదంటే ఈ బలగం కోసం కనిపించలేదు. ఈ 5 సంవత్సరాల కసి కష్టం మొత్తం మార్చి 3 చూస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి రాజుగారు మీరు లేకపోతే ఈరోజు నాకు లేదండి. థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ లైఫ్ టైం గుర్తుంచుకున్న డ్రీమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ రామన్న థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకున్నాను కానీ ఈ బలగానికి మీరు రావడం వల్ల ప్రపంచం మొత్తం బలం తెలిసిందన్న. ఇందాక నేను రామన్నతో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సనల్ ఇష్యూ అన్న మీరు చెప్పారు మన వాటర్ గురించి. నాకు గుర్తన్న, ఎందుకంటే 2004-5 ఆ టైంలో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్తున్నప్పుడు కాకినాడ, పురుషోత్తంపట్నం, భీమవరం వెళ్తుంటే ఇలా చూస్తే మొత్తం గ్రీనరీగా కనిపించేది, ఇలా చూస్తే మొత్తం గ్రీనరీగా కనిపించేది. ఆ రోడ్ల మీద వాటర్ అలా పారుతుండేదన్న. ఆ షూటింగ్లు చేసుకొని సిరిసిల్లకి ఇంటికి వస్తుంటే మొత్తం రాగు ఉండేదన్న, ఎక్కడ చెట్టు కనిపించేది కాదు, పుట్ట కనిపించేది కాదు. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వస్తుంటే ఎక్కడైతే గోదావరిలో చూసిన వాటర్ అంతా వరదలాగా పారుతుందన్న, పచ్చగా కనిపిస్తుందన్న సిరిసిల్ల. అది కేవలం మీ పుణ్యం, కేసీఆర్ గారి పుణ్యం. అదన్నా మా సిరిసిల్ల చేసుకున్న అదృష్టం. మా రామన్న ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మామ, మర్చిపోయినారా, సారీ, ఏమనుకోవద్దు, టెన్షన్ నిజంగా. బట్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, వచ్చినందుకు నిజంగా ఇట్ మీన్స్ అ లాట్. ఒక ఇన్స్పిరేషన్, ఎందుకంటే నిజంగా మజాక్ కాదు. నాకు తెలుసు హైదరాబాద్లో ఇప్పుడు ఒక నాన్ బ్యాక్గ్రౌండ్లో సినిమా చేయాలంటే మజాక్ కాదు. బట్ నువ్వు వచ్చి ఇలా నిలదొక్కొని, నేను ఒక డైరెక్టర్ ఏమైనా వచ్చినా, నాకు తెలిసి ఇప్పుడు యాక్టర్ అయినా కానీ, బట్ నువ్వు చేస్తుంది చాలా చాలా థ్యాంక్స్. యూ సెట్ మీ అ పాత్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ రా, లవ్ యూ. థ్యాంక్ యూ సిద్ధు డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ ఎమోషనల్లో ఫస్ట్ డైరెక్షన్ కదా, నీకు తెలుసు ఫస్ట్ వెయిటింగ్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, అనుదీప్, సుధీర్, రాంప్రసాద్, చంద్ర, శ్యామన్న, నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరు. రమేష్ ప్లీజ్ కమ్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి రమేష్. 1 మోర్ రైటర్, నా సినిమాకి 1 మోర్ మెయిన్ రైటర్ రమేష్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్. సో నా కోసం నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో मच. महाजन साहब, कभी ऑल्टरनेट करियर चूज करना है तो फोन कीजिए. हम मतलब हीरो का मतलब यू कैन बी लाइक बड़ा हीरो बन सकते. एसपी ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడా బాయ్ ఇక్కడ అసలు కూర్చుంటే. क्या फैन फॉलोइंग देखो आपका. थैंक यू फॉर कमिंग. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇంకా ఏమైనా మర్చిపోతే మీరు సక్సెస్ మీట్లో మనం కలుసుకుందాం, 4th మనం చేసుకుంటాం ఎట్లనో. సో ఆ టైంలో మీరు అందరినీ కవర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. 5 సంవత్సరాలు కనిపించలేదన్నారు, 3వ తారీఖు నుంచి ఇక కనిపిస్తూనే ఉంటుంది వెండితెర మీద బలగం. అండ్ దాని తర్వాత ఇది చాలా బలంగా సక్సెస్ అందుకొని మీరు కనిపిస్తూనే వినిపిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దర్శి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కావ్య. అండ్ ఈ చిత్రంలో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పాలి. సో ఇందులో మనం పల్లె గురించి ఒక పాట విన్నాము. అండ్ అంతేకాకుండా చావు అంటే శోకం అనుకుంటాం, కాదు, చావు అంటే సంబురం అని రాశాడు ఆయన, కాసర్ల శామన్న, అద్భుతంగా. మరి ఆ పాటని పాడడానికి సింగర్స్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సింగర్స్ అలాంగ్ విత్ బీమ్స్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో అత్యద్భుతంగా రాయడం జరిగింది ఆ పాటని బలరామ నరసయ్య అన్న పాటని పాడడానికి ఇప్పుడు గాయకులు అలాంగ్ విత్ ఆర్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చే బీమ్స్ గారు ఆన్ ద స్టేజ్. శ్యామన్న ఒకసారి పైకి రా అన్న, మీరు కూడా రావాలి. హలో, రెడీ అండి.
ఈ సినిమాలో మన దర్శకులు వేణన్న పాటలు కూడా పాడడం జరిగింది. పాటల్లో అక్కడక్కడ గొంతు చేసుకున్నానన్న. నాకు వేణన్న ముందు సింగర్గా తెలుసు, నటుడి తర్వాత సింగర్గా తెలుసు. ఈ చిత్రంలో కూడా కొన్ని పాటలు కూడా ఆలపించాడన్న, బిట్ సాంగ్స్. కొన్ని అంటే వాతావరణాన్ని మార్చేస్తాయి అంటారు కదా, అలాంటి పాట అండ్ అలాంటి గాత్రం అండ్ అత్యద్భుతంగా పాడడం జరిగింది, అత్యద్భుతంగా రాయడం జరిగింది. కొన్ని కుదిరేస్తూ ఉంటాయి, అన్నీ సహకరించేస్తూ ఉంటాయి. నేచర్ కూడా సహకరిస్తుంది అంటాం కదా, అలానే సహకరించింది. అండ్ పీపుల్ అందరూ వేదిక మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ 3వ తారీఖు అండ్ ముచ్చటగా మీరు సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో వేణు గారిని, భీమ్స్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ కాసల శ్యామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు మరి అంటే దిల్ రాజు గారు ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ అడుగు పెట్టారు, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం బలగంతో చూడబోతున్నాం 3వ తారీఖు. సో దిల్ రాజు ప్రొడక్షన్స్తో మనందరి ముందుకి రాబోతున్న అద్భుతమైన ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ హన్షిత గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో యంగ్ ప్రొడ్యూసర్, మోస్ట్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్తో మంచి సినిమాని, బలగం అన్న సినిమాని చూపిస్తూ మా టేస్ట్ ఇలా ఉంటుంది అంటూ మీ అందరి ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్ని, సో వారిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక స్టార్ కాదండి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న అందరు స్టార్లతో, తమిళ చిత్రసీమలో ఉన్న స్టార్స్ తో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. వాళ్ళ సినిమాలు మనందరికీ అందించడం జరిగింది. సో ఆ బ్యానర్కి ఒక పేరు ఉంటుంది, అది ఒక బ్రాండ్ లాంటి బ్యానర్, అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో ఎన్నో మంచి చిత్రాలు మనందరికీ అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్, ఇంత మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసి మనకి బలగం అన్న చిత్రాన్ని ముందుకి అందిస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అంటే కళలు అందరూ కంటూ ఉంటాం, కానీ ఆ కళల్ని సాకారం చేసుకునేటప్పుడు ఇలాంటి మనుషుల చెయ్యి ఉండి ముందుకు నడిపిస్తేనే అది ముందుకెళ్తుంది. సో అలా వేణుగారి కళ నెరవేరింది అంటే వీళ్ళే అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ రాజు గారు, హలో సిరిసిల్ల. సో నేను మాట్లాడేసిన తర్వాత మన మినిస్టర్ గారిని పైకి పిలుద్దాం, ఎందుకంటే వారు వచ్చిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఉండదు మీ అందరి ముందు అని ముందు నేను మైక్ తీసుకున్నాను. సిరిసిల్లతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. 1988 నేను ఇందాక సిద్దిపేట ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు హర్షిత్కి అనిస్తకి చెప్తున్నాను, సిద్దిపేట నుంచి ఇలా నేరెళ్ళ మీదకి వెళ్ళి వస్తే సింగిల్ రోడ్డు బైక్ పైన వచ్చేవాడిని ఎవ్రీ మంత్, సిరిసిల్ల వేములవాడక, అవన్నీ మెమోరీస్. సో వాళ్ళ మంచి బెంచ్ కార్లు తీసుకొస్తూ ఆ రోడ్లు చూపించి చెప్తున్నా ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ. ఇవాళ కేటీఆర్ గారు అది చూస్తుంటే, ఇందాక రామారావు గారితో అలా సిరిసిల్ల సిటీలో వస్తుంటే ఆ రోడ్లన్నీ చూస్తుంటే హైదరాబాద్కు ఏమీ తక్కువ లేదు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణని 29వ రాష్ట్రంగా ఇండియన్ మ్యాప్లోకి తీసుకొచ్చి ఒక ప్రత్యేకంగా తెలంగాణకి ఇవాళ ఒక మీరు గుర్తింపు తెచ్చినందుకు కేసీఆర్ గారికి అండ్ టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ తరఫున. ఇక వేణు, ఇక మీ సిరిసిల్ల బిడ్డ, ఎప్పుడో మా మున్నా సినిమాలో ఒక కమేడియన్గా ప్రభాస్ పక్కన ఉండే, మీ అందరు గుర్తుందో లేదో, ఆ సినిమాతోనే టిల్లు వేణు అయిండు, టిల్లు అని పిలిచేవారు. అలాంటి వేణు ఇలాంటి కథ రాయడము, ఆ కథ ఆయనకే కొత్త కాదు. వెంకటేశ్వర క్రియేషన్స్లో 50 సినిమాలు కంప్లీట్ చేసి ఎన్టీఆర్తో, ప్రభాస్తో, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఆల్ స్టార్స్తో 50 సినిమాలు కంప్లీట్ చేసిన వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కొత్తగా ప్రారంభమైన దిల్ రాజు ప్రొడక్షన్కి మా పిల్లలకు ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చి
ఆ సంస్థకి మొదటి సినిమా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు నేను వేణుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే నేను ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే అంత ఈజీ కాదు. నాకు ఒక బొమ్మరిల్లుతో దిల్ రాజుకు ఒక పెద్ద పేరు వచ్చింది. శతమానం భవతితో అలాంటి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ సినిమాలు తీసినప్పుడు అది ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారు సార్ అని. ఫ్యాన్స్ నాకు కాదు, నేను తీసిన వెనకాల ఆ మంచి సినిమాల వల్ల నాకు ఫ్యాన్స్ అయి ఉంటారు, నా సినిమాలను అభిమానించారు. మీలో కూడా చాలామంది ఉంటారు. అలా వేణు ఈరోజు మా సంస్థకి కొత్తగా ప్రారంభిస్తున్న ఈ దిల్ రాజు ప్రొడక్షన్ హర్షిత్కి అండ్ అన్సితకి ఒక అద్భుతమైన కథ ఈ బలగం తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఆ సినిమా గురించి నేను డీటెయిల్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ వేణు. అండ్ కేటీఆర్ గారు, రామన్న, బలగం సినిమా సిరిసిల్లాలో షూటింగ్ అనుకుని నాకు మొత్తం లొకేషన్ చూపించారు. సిరిసిల్లాలో షూటింగ్ అద్భుతంగా జరగడానికి కారకులు మా అన్న రవీందర్ రావు గారు. ప్రతి ఒక్కటి దగ్గరుండి ఏం లొకేషన్స్ కావాలన్నా అన్ని ఫైనల్ చేసి ఈరోజు ఈవెంట్ కూడా అన్న కొడుకు ఇద్దరు కలిసి ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ సిరిసిల్లాలో జరగటానికి ముఖ్య కారకులు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కేటీఆర్ గారి గురించి మాట్లాడి జంప్ అయ్యాను. ఎందుకంటే కేటీఆర్ గారు 2006లో ఫస్ట్ టైం కలిశాను నేను. అది కూడా ఆ రోజు వారి బర్త్డే రోజు. అది మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ఫస్ట్ టైం మీ బర్త్డే అప్పుడు నేను వచ్చి కలిశాను. నేను అప్పటికి బొమ్మరిల్లు ఇవన్నీ నా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ 17 సంవత్సరాల ఎప్పుడు కలిసినా అదే చిరునవ్వు, అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటిది. ఇందాక కలిసినప్పుడు కూడా అదే చిరునవ్వు. ఒక పర్సన్ అక్కడి నుంచి ఎంత ఎదిగినా అది మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. అది కేసీఆర్ గారి దగ్గర నుంచి కేటీఆర్ గారికి వచ్చింది అది. ఎందుకంటే ఇందాక భీమ్స్ మాట్లాడుతున్నాడు తన జీవితం గురించి. అలాగే మన కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మన రాష్ట్రాన్ని సపరేట్గా తెలంగాణను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణని ఇంత సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ సీఎం, ఎక్కడ ఏమీ లేకుండా ఒక స్టేట్ని ఇంత సక్సెస్ఫుల్గా నడుపుతూ కేటీఆర్ గారు లాంటి ఒక సూపర్ లీడర్ని మళ్ళీ మనకు అందించాడు. నెక్స్ట్ జనరేషన్ కంటే అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు. అండ్ బలగం, జై బాలయ్యన. సో ఈ బలగం సినిమా ఒక తెలంగాణ కల్చర్ మీద ఒక పల్లెటూరులో జరిగే ఒక పల్లెటూరు కథ, ఆ పల్లెటూరులో ఉండే ఒక కుటుంబం కథ, ఆ కుటుంబంలో ఉండే మనుషుల కథ. తెలంగాణ మీద మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒసే రాములమ్మ పెద్ద హిట్ చేశాం, ఎర్ర సైన్యం అంటే పెద్ద హిట్ చేశాం. తెలంగాణ అనగానే సాధారణంగా మనకు రివల్యూషనరీ సినిమాలు ఎక్కువ పెద్ద సక్సెస్ అయ్యాయి. రీసెంట్లీగా మేము 2007లో ఫిదా అని ఒక లవ్ స్టోరీ తీస్తే కూడా పెద్ద సక్సెస్ అయింది. కానీ ప్రాపర్ తెలంగాణ ఒక ఊర్లో జరిగే ఒక అద్భుతమైన కథ బలగం. మన యాస, తెలంగాణలో ఉండే పల్లెటూరులో ఉండే చిన్న చిన్న మాట్లాడుకునే పదాల దగ్గరికి వెళ్ళి, ఇందాక మీరు ట్రైలర్లో చూశారు, క్యాజువల్గా మాట్లాడతాం ఏమ్రా బాడకో అని. చాలామంది ఏమనుకుంటారు, అదే తిడుతున్నాడు ఏంద్రా అనుకుంటారు. కానీ మన తెలంగాణలో ప్రేమగా పిలుచుకునేటి అలాంటి ఎన్నో పదాలని వేణు ఈ సినిమాలో ఈ కథలో పెట్టాడు. సో అలాంటి ఒక కల్చర్లో జరిగే ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన పాత్రలతో వేణు ఇది తయారు చేశాడు. కథ తయారు చేయడం గొప్ప కాదు. చాలామంది నాకు కథలు చెప్తారు. వేణు మా సంస్థ నుంచి ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న 10వ డైరెక్టర్. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, సుకుమార్ ఆర్యాతో ఇంట్రడ్యూస్ చేసాం. ఇవాళ పాన్ ఇండియాలో డైరెక్టర్ బోయపాటి సీను. మొన్నే అఖండ అని ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు. వంశీ పైడిపల్లి, శ్రీరామ్ వేణు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 8-9 మంది డైరెక్టర్లు అయిపోయారు. 10వ డైరెక్టరు. కానీ ఒక కొత్త డైరెక్టరు కథ చెప్పడం వేరు, రాసుకొని చెప్పడం వేరు, అది సినిమాగా మలచి సినిమాని చూపించడం వేరు. సినిమా నేను ఈరోజు మార్నింగ్ కూడా ఫైనల్ మిక్సింగ్లో పిలిస్తే వెళ్ళాను. సో అంత అద్భుతం, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా వేణు ఈ సినిమాని మీ అందరికీ రేపు చూపించబోతున్నాడు. చాలా షోస్ వేసాం మేము, అందరు కొత్త వాళ్ళు.
ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు కొత్త ఆర్టిస్టులతో అద్భుతంగా వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేయించాడు. సో ఈ సినిమా విజయం ఎక్కడంటే 3వ తారీఖు వస్తుంది. మీ అందరికీ మా బొమ్మరిల్లు శతమానం భవతిలాగా ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది, అది నా గ్యారంటీ. బట్ ఆల్రెడీ సినిమా చేస్తే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఈ సినిమాకి ఈ క్లైమాక్స్ పాట పాడిన వాళ్ళకి అవార్డు కూడా ప్రకటించారు. ఇట్స్ నాట్ ఏ జోక్. నాకే చాలా కొత్తగా ఉంది. 50 సినిమాలు తీసిన నాకు ఈ కొత్త సినిమాని ఇలా చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తుంది. ఓహో, ఇలాంటి కొత్త వాళ్ళు ఇలా రాసుకుంటూ వస్తే ఒక అద్భుతమైన సినిమాలు తీస్తే కల్చర్ మీద, మన తెలంగాణ కల్చర్ మీద ఒక సినిమా రాసుకొని తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. రేపు మీరు చూస్తారు, నేను గొప్పగా చెప్పట్లేదు, ఇది గొప్ప సినిమా. రేపు మీరు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు సినిమా చూస్తారు, చూసిన వాళ్ళు ఇదే మాట చెప్తారు. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. అందరు కొత్త ఆర్టిస్టులను, ఎంతోమందిని, ఆయననే కాదు, ఒక కొత్త డిఓపిని, ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్ కానీ ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఒక గొప్ప సినిమా 3వ తారీఖు మీ ముందుకు రాబోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇందాక వేనే చెప్పాడు, ఇదేదో ఒక ఊరిలో జరిగే ఒక ఫ్యామిలీ కథ అంటే. సో మొన్నే తమిళనాడులో నాది బాగా ఫేమస్ అయింది, యూత్ అందరికి తెలిసి ఉంటుంది కదా. ఈ సినిమాలో ఫైట్స్ ఇల్లే, ఈ సినిమాలో డ్యాన్స్ ఇల్లే, ఈ సినిమాలో అంద విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ ఇల్లే. బట్ இந்த படம்లో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇరుకు, సూపర్ ఎమోషన్స్ ఇరుకు, సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుకు. ఇది మన గుండెకాయ లాంటి సినిమా, ఇది మట్టుకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. సూపర్. అండ్ ఫైట్ ఇల్లే. అండ్ ఈ సినిమా షూటింగ్ జరగడానికి సిరిసిల్లలో మాకు హెల్ప్ చేసిన బాలు గారు, ఒక్కసారి మీరు డయాస్ మీదకి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక మన స్పెషల్ గెస్ట్ డీజే టిల్లు. సో మొన్నే డీజే టిల్లుతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి మేము అడగగానే సిరిసిల్ల వరకు వచ్చి ఈ బలగాన్ని ముందుకు తీసుకెళ్తున్న టిల్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు బ్యాక్ స్టోరీ ఉంది. నా జోస్ సినిమాలో ఒక గ్రూపులో ఒక క్యారెక్టర్గా చేశాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇందాక బీమ్స్ చెప్పినట్టే, టాలెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు, వాళ్ళు పైకి వెళ్ళాల్సిందే. నన్ను చాలామంది అడిగేవాళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు కూడా, సార్ మీరు తెలంగాణ మీకు ఎట్లా సార్, మీకు ఆ ప్రాబ్లం ఉంటుందా ఈ ప్రాబ్లం ఉంటుందా అంటే ఒకటే చెప్పేవాడిని, నా దగ్గర జడ్జిమెంట్ ఉంది, టాలెంట్ ఉంది, నేను ఎదుగుతూనే ఉంటాను, ఎదిగాను, ఎంతోమందికి ఆదర్శమయ్యాము. ఇప్పుడు వీళ్ళందరూ అంతే, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరు, మీ టాలెంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో మీ ఊరు మాకు షూటింగ్ బాగా జరగడానికి హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ జనరేషన్ వాళ్ళ మాటలు కూడా ఒక్క మాట. హర్షిత్ గారు, యా ప్లీజ్. హన్షిత గారు ముందు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ ఫర్ అస్. సెకండ్ జనరేషన్ ఒక లెగసీని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. యూఆర్ ఆ ట్రూ ఇన్స్పిరేషన్ సార్ కేటీఆర్ గారు. అండ్ డీజే టిల్లు సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బలగం. అండ్ కేవీ అనుదీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బలగం గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా డైరెక్టర్ వేణు గారు మీ ఊరు నుంచే వచ్చారు. ఇలాంటి కంటెంట్ ఎస్విసిలో డాడీ వాళ్ళు ఆల్మోస్ట్ 50 సినిమాలు తీశారు, కానీ మా దిల్ రాజు ప్రొడక్షన్లో ఫస్ట్ మూవీ కూడా ఎస్విసి దారిలోనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయ్యి ఒక వెరీ హార్ట్ టచింగ్ మూవీ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ వేణు. అండ్ థ్యాంక్ యూ మా ఆర్టిస్ట్ దర్శి హీరో గారికి, ఆర్టిస్ట్ దర్శి, కావ్య, ఆ డిఓపి వేణు అండ్ బీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ సాంగ్స్. ఆల్ 3 ఆర్ లైక్ అంతే, ఇంకా మీరు నెక్స్ట్ ధమాకా నుంచి బలగం బీమ్స్ అయిపోతారు. అండ్ థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి విచ్చేసిన కేటీఆర్ గారికి, సిద్ధు జొన్నలగడ్డ అండ్ కేవీ అనుదీప్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద గెస్ట్ హియర్ అండ్ ఆనరింగ్ ఆర్ ఈవెంట్.
అండ్ రవీందర్ అంకుల్ అండ్ సంకేత్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం మీరే. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. అండ్ బలగం 3వ తారీఖు రోజు వస్తుంది, ప్లీజ్ చూడండి అండ్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులందరూ డయాస్ మీదకి రావాలి. యా, దర్శి గారిని, కావ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ నటించిన వారందరూ అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు చాలా సౌండ్ వద్దాం. చాలా పెద్ద బలగం అండి. మీరు ఒక్కొక్కరు పైకి వస్తుంటే మీరు చూడండి ఎంతమంది కొత్త ఆర్టిస్టులు ఇందులో ఉన్నారనేది. అండ్ మంగ్లీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ వేణు స్నేహితులు ఇందాక మీరు చూశారు, రామ్ ప్రసాద్ అండ్ చంద్ర అండ్ సుదీప్. సో ప్లీజ్ కమ్ టు ద డయాస్. రండి, మా గెస్టులు మీరు. వేణు గెస్టులు అంటే మా గెస్ట్లే. అనుదీప్ కేవి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చూడండి ఇంతమంది కొత్త ఆర్టిస్టులు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేశారో రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. మీ ఒక పల్లెటూరులో ఉండే పాత్రలు ఇవన్నీ. అందరు వెనకకెళ్ళండి. మీరు మీనోళ్ళు ముందుండి వాళ్ళని వెనక. అందరూ ప్లీజ్ ఒక లైన్గా ఫామ్ అవ్వండి. అందరూ వెనక్కి వెళ్ళండి కొంచెం. సో ఇంతమంది అండి, ఇంతమంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమా ద్వారా వస్తున్నారు. ఇది మా పెద్ద బలగం, మా బంధు బలగం ఇదే. ఒక స్టెప్ వెనకకి వెళ్ళాలి. ప్లీజ్ గో బ్యాక్. కొంచెం ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళండి. అండ్ ఆర్టిస్ట్ వచ్చారు, టెక్నీషియన్స్ అందరు రావాలి. డిఓపి వేణు గారు, అందరూ టెక్నీషియన్స్ అందరూ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వాళ్ళిద్దరిని తీసుకు. సో సిరిసిల్లాలో ఈ బలగం సినిమాతో ప్రారంభమైన ఇలాంటి ఈవెంట్స్ స్టార్స్ హీరోస్ని కూడా వచ్చి ఇక్కడ మనం ఈవెంట్ చేసేలాగా ఫ్యూచర్లో జరగాలి. ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు కాబట్టి ఎనీ స్టార్ ఈవెంట్ ఇక్కడ జరగాలంటే వస్తారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో నా సినిమాలు కూడా ఏమైనా పెద్ద స్టార్తో వచ్చి ఇక్కడ సినిమా ఈవెంట్ చేయాలని కోరికగా ఉంది. ఐ విల్ డూ ఇట్. అండ్ ఇందాక చెప్పాను కదా, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవార్డు ప్రకటించారని వీరిద్దరికేనండి. వీళ్ళు క్లైమాక్స్, ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ఒక పాటలో యాక్ట్ చేసి వీరే పాడారు. అది రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కొమరమ్మ మొగలయ్య వీళ్ళకి మొన్న అవార్డు ప్రకటించారో తొందరలోనే వీళ్ళ చేతికి సినిమా రిలీజ్ కంటే ముందే వాళ్ళకి అవార్డు వచ్చింది. అదే ఈ సినిమాకు పెద్ద విజయం. అండ్ ఈరోజు మన గెస్ట్ సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లు, ప్లీజ్ కమ్ టు. యా, మిగిలిన వాళ్ళు ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళరా? ఒక్క స్టెప్ ప్లీజ్, ఒక్క స్టెప్. యా, థ్యాంక్ యూ. కొంచెం కొంచెం వెనక్కి. ఇంకా వెయిట్ చేయొద్దు. మా బలం ఇందాక వేణు చెప్పాడు, ఒక చిన్న సినిమా అయినా ఆ సినిమా ఇక్కడ షూటింగ్ జరగడం ఒకంత అయితే 3వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అని అంటే ఎవరి వల్ల తెలుస్తుంది? ఎస్, ఓన్లీ కేటీఆర్ గారు. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. సూర్యుడు నువ్వు తెలంగాణ నేల రాముడు, చీకట్లు చీల్చేటి చెందకంలో నా పరుగు, హైదరాబాదు కేశా నువ్వు ఐటీ రంగంలో నిషా నువ్వు, చిన్నోళ్ళ అన్నల్లే చూసావు, పెద్దోళ్ళ తమ్ముడి వైనావు, వృద్ధుల కొడుకల్లే మారావు, నువ్వు గులాబీ శ్రేణుల్లో ఆశవు, ఆ ఇంటింటి కష్టాల్లో వెన్నంటి నిలిచావు. సూర్యుడు నువ్వు తెలంగాణ నేల రాముడు, చీకట్లు చీల్చేటి చంద్రుడు, నువ్వు గులాబీ గుండెల్లో చప్పుడు, పక్కటి దారుల్లో అడుగు, నువ్వు యువత రక్తంలో నా పరుగు. ఓకే, సో సాకేత్ గారిని, రాఘవరెడ్డి గారిని, చక్రపాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారి బొకేతో కేటీఆర్ గారిని స్వాగతిస్తారు. సో జడ్పీ చైర్మన్ రాఘవరెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే మున్సిపల్ చైర్మన్ చక్రపాణి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ సాకేత్ గారిని
వారు వచ్చి బొకేతో కేటీఆర్ గారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సో అనిల్ గారు, రవీందర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సరే, కొన్ని ఇందాక సినిమా గురించి మాట్లాడుకున్నాం. సో సిద్ధు, సో ఇందాక నేను చెప్పాను కదా సినిమా. సో ఎస్, కేటీఆర్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో దిల్ రాజు గారిని కూడా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. వెళ్ళండి సార్. అండ్ ఫస్ట్ ఒక ఫోటో ఆప్ సార్. సో ఇందాక చెప్పాను కదా మొన్న సినిమా షోస్ అయ్యాయని. సో సిద్ధు, సో మొన్న వేణు ఒక షో ఆర్గనైజ్ చేసుకున్నాడు అందరికీ చూపిద్దామని. మీరు ముందుండాలి. సో అందులో సినిమా చూసిన దాంట్లో సిద్ధు కూడా ఉన్నాడు. సిద్ధు ఆ రోజు అన్నాడు, సార్ ఈవెంట్ ఎక్కడ పెట్టినా నేను వస్తాను అని, సినిమా చూశాక. సో అందుకే ఈరోజు స్పెషల్గా తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మా గురించి వచ్చాడు, సినిమా గురించి నేను మాట్లాడాలని వచ్చాడు. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రారే, థ్యాంక్ యూ వెరీ మచ్. నార్మల్గా నాకు టెన్షన్ ఉండదు, వెనకాల ఇప్పుడు రామన్ ఉన్నాడు కొంచెము. ఓకే లేట్ అవుతుంది, మీరు అందరు కూడా పోవాలా, లేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్లీ ఇవాళ ఇక్కడికి నేను రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ ఇక్కడున్న దిల్ రాజు గారు అండ్ వేణు, డైరెక్టర్, సినిమా డైరెక్ట్ చేసిన వేణు, ప్రియదర్శి అన్న అండ్ హీరోయిన్ కావ్య గారు, ఈ సినిమాలో చేసిన చాలామంది యాక్టర్స్, చాలా బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మా కాసర్ల శ్యామ్ గారు ఉన్నారు, భీమ్స్, ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద పివటల్ రామన్ ఉన్నారు ఇక్కడ. చాలా చాలా సంతోషంగా ఉంది సిరిసిల్లకి రావడం. సిరిసిల్ల అంటే సిరిశాల అంటే సంపద ఉన్న చోటు అని అర్థం. అండ్ సంపద అనేది డబ్బు కన్నా మించింది మన సంస్కృతి, మన కల్చరు. అసలు ఇందాకే రామన్న ఫోన్లో ఫొటోస్ చూపిస్తున్నారు, చుట్టుపక్కల అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎలా మారిపోతుంది ఏరియా అంతా కూడా. అంటే ప్యూర్లీ తెలంగాణను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్తున్నారు. అక్కడేమో హైదరాబాద్లో మోటార్ స్పోర్ట్ ఈ ఫార్ములా చేశారు, ఇక్కడ రిజర్వాయర్స్, డ్యామ్స్, ఎవ్రీథింగ్. ఐ థింక్ మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే రామన్న. ఆయన సినిమాలు చూస్తే డైలాగ్స్ గుర్తుండిపోతే, ఆయనకు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన డైలాగులు చెప్పేస్తున్నారు. సో ఆయనకు అసలు ఇంత టైం ఉందా సినిమాలు చూసే టైం అనిపిస్తుంది. సో అండ్ నేను కల్చర్ గురించి నేను ఎందుకు మాట్లాడానంటే, ఇందాక వేణు తీసిన సినిమాలో ఆ కల్చర్ నిండిపోయి ఉందన్నమాట. అంటే ఊర్ల నుంచి దూరంగా సిటీలో పెరగడం వల్ల తెలంగాణ భాష ఎంత అందమైందో తెలుసుకోగలిగాను, కానీ తెలంగాణ కల్చర్ ఎంత బాగుంటుందో అనేది నేను తెలుసుకోలేకపోయాను ఎప్పుడు. అండ్ వేణు ఆ సినిమా చూపిస్తుంటే నాకు లిటరల్గా ఒక తెలంగాణలో ఒక మీ సిరిసిల్లలో అక్కడ నుంచున్నట్టుగా ఉందన్నమాట నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు. డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడాలి. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదండి. ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదు. ఐడియా ఎప్పుడు సుప్రీం, ఐడియా అందరికంటే పెద్దది ఎప్పుడైనా. సో దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అంటే మీరు నవ్వుతారు, మళ్ళీ అదేదో మీరేదో సీరియస్ ఆర్ట్ టైప్ మూవీ టైప్ ఏదో ఉండదు అనుకోకండి, మీరు చాలా నవ్వుతారు ఈ సినిమా చూస్తే. అంత బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో, ఎంత చెప్పినా తక్కువ సినిమా గురించి. చాలా చాలా బాగుంది సినిమా.
డెఫినెట్గా అందరూ 3వ తారీఖు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఈ సినిమా 3వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత వేణు అంటాడు ఒక మాట, ఏంటది, అట్లుంటుంది మనతోని అనేది. ఇవాళ ఇక్కడ నాకంటే ఎక్కువ టిల్లు వేణు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రియదర్శి. ప్లీజ్ కమ్. సో చాలా చాలా బాగుంది సినిమా. వీళ్ళతో పాటు నుంచుంటే నాకు కూడా ఏదో ఒక యాంగ్జైటీ ఉంది ఇందాకంతా వీళ్ళతో కూర్చుంటే. ఎందుకంటే మూడు రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా డెలికేట్ ఉంటుంది మైండ్, అది మనం తట్టుకోలేము. అది వేరే ఉంటుంది ఆ పంచాయతీ, అది మనం హ్యాండిల్ చేయలేము. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సిరిసిల్ల, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, టీం అందరూ అంటే మిగతా టీం అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి అండ్ మెయిన్ టీం అందరూ కొంచెం. రియలీ సారీ టు ఇంటరప్ట్ ద ప్రొసీడింగ్ అండి. అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. నా కెరియర్ స్టార్ట్ అయింది దిల్ రాజు గారి సినిమాలో. నేను ఆయన చెప్పినట్టు ఇందాక జోష్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఐ హ్యావ్ అ ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ హ్యావ్ ప్లేస్ ఇన్ యునో హిజ్ లైఫ్. అండ్ ఇవాళ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అండ్ హన్షిత ఇంకా హర్షిత్ గురించి కూడా మాట్లాడాలి, మర్చిపోయాను, సారీ. అంటే వాళ్ళకున్న యాక్సెస్కి, వాళ్ళకి ఉన్న రిసోర్సెస్కి, ఫెసిలిటీస్కి వాళ్ళు ఎంత పెద్ద స్టార్ తోటైనా వాళ్ళు సినిమా తీయగలుగుతారండి. కానీ ఇట్లాంటి ఒక సబ్జెక్టు చూస్ చేసుకోవడానికి గట్స్ ఉండాలి, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ ద డబ్బు గురించి కాదు, మనం ఎంత పెద్దగా చేయగలుగుతాం అనే దాని గురించి కాదు. ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి ఒక జెన్యున్ హార్ట్ ఉండాలి. సో ఐ కంగ్రాచులేట్ ద బోత్ ఆఫ్ యూ ఫర్ పికింగ్ అప్ సచ్ అ ఫెంటాస్టిక్ అరే ఆగరా భాయ్. I congratulate you guys and I'm really honored to actually have watched that film. Great choice of content. Thank you very much. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకురా డైలాగ్ నా తర్వాత సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మెయిన్ కాస్ట్ అండ్ క్రూ కాస్త ముందుండి అండ్ మిగతా వారందరూ ఒక్క స్టెప్ బ్యాక్ ఉండండి. ఒక్క స్టెప్ బ్యాక్స్ మ్యామ్. ఇది ఓన్లీ ఫర్ టీమ్ పిక్ అనమాట, మీడియా పిక్. ఓన్లీ టీమ్ అండి. యా, కేటీఆర్ గారితో పాటు టీమ్. మిగతా మన కేటీఆర్ గారు మాట్లాడాలి. నమస్కారం, బాగున్నారా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, బాగున్నారా? బతుకమ్మ ఘాట్ కలగల్లాడుతుందా? సిరిసిల్లకు సినిమా కూడా వచ్చిందా? హ్యాపీయా? పక్కానా? టిల్లుని ఏమైనా మాట్లాడమనాలి, నేను మాట్లాడాలా? టిల్లు అంటే ఆ టిల్లువా ఈ టిల్లువా? ముందుగా హృదయపూర్వకంగా తమ్ముడు వెల్దండి వేణుకు సిరిసిల్లకు సినిమాని తెచ్చినందుకు, మా అందరికీ గౌరవాన్ని తెచ్చినందుకు హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో, 2 చేతులు ఉన్నోళ్ళు 2 చేతులతో గట్టి కొట్టాలి, హైదరాబాద్ కినవాడాలి గట్టిగా. శంకరన్న తమ్ముడని తెలుసు, సినిమాలలో చేస్తున్నాడని తెలుసు, కానీ ఇంత సత్తా ఉంది ఒక సినిమాని, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్స్లో సినిమాని ఇంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన మ్యూజిక్తో తీసుకొస్తాడనే విషయం తెలియదు. సీరియస్లీ అద్భుతంగా అనిపించింది నిజంగా. అక్కడ కింద కూర్చుని వింటుంటే ఆ కాసర్ల శ్యామ్ గారి పాటలు, బీమ్స్, ముందుకురా గురు, బీమ్స్ మ్యూజిక్ నచ్చింది. ఆ పాట 2 నచ్చినాయా, ఒకటా? గట్టిగా సప్పట్లు కొట్టింది మరి. మరి పాటలతోనైతే ఉర్రూతలు ఊగించిండ్రు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, గుండె లోతుల్లోంచి వచ్చిన ఏ ఇమోషన్కైనా తప్పకుండా ఒక ఇతర ప్రజాబాహుల్యంతో, వారి గుండె చప్పుడుతో కూడా తప్పకుండా ఒక కనెక్షన్ దొరుకుతుంది. ఈ బలగం కూడా 3వ తారీఖు నాడు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుందనే విశ్వాసం నాకైతే కలిగింది. ఎందుకంటే చాలా గొప్పగా మానవ సంబంధాల గురించి అద్భుతంగా చూపెట్టినందుకు వేణుకు హృదయపూర్వకంగా అభినందనలు బ్రదర్. మీరు అన్నారు చిన్న సినిమా అని. చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదు. నాకు తెలిసి అప్పుడప్పుడు చిన్న సినిమాలే మొత్తం పెద్ద సినిమాల్ని ఊపేసేంత పెద్ద పెద్ద ఉప్పెనలు అవుతాయి. అట్లాంటి సినిమా ఇది కూడా కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒక సోదరుడిగా మీకు కోరుకుంటూ, మరి దిల్ రాజు గారిని ఇప్పటిదాకా అంటా ఉంటే నేను, మీరు తొక్కేస్తున్నారు హన్షితాని హర్షిత్ని, అంతా మీ గురించే మాట్లాడుతున్నారని చెప్తున్నా.
నేను హర్షిత్కి నేను కోరేది ఏమంటే మీరు మీ నాన్నగారి కంటే భిన్నంగా, ఎందుకంటే సెకండ్ జనరేషన్ అన్నావు కదా ఇందాక, సెకండ్ జనరేషన్కి అంత ఈజీ కాదు. పేరుకు మాట్లాడితే దిల్రాజు బిడ్డ, దిల్రాజు కొడుకు అంటారు. అట్లా కాకుండా రేపటి రోజున మీ నాన్నగారు మీ బాబాయ్ పేరు మీకు ఎంట్రీ పాస్ లాగా ఉపయోగపడాలి. కానీ మీదైన ముద్ర గుండె లోతుల్లోంచి కనెక్ట్ అయ్యే సినిమాలు తీసి మొత్తం మీ నాన్నగారి కంటే ఎక్కువ పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి కూడా నా అభినందనలు. ఎందుకంటే అభిరుచి ఉండాలి. ప్రొడ్యూసర్లు బోలెడు మంది ఉన్నారు, బోలెడు సినిమాలు తీస్తారు. కానీ అభిరుచి ఉండి, ఆలోచన ఉండి, మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేసే హృదయం ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయం దక్కుతుంది. నాకైతే విశ్వాసం ఉంది. యు హవ్ చోజన్ అ బోల్డ్ పాత్. ఐ కాంప్లిమెంట్ బోత్ ఆఫ్ యూ. అదేవిధంగా సోదరుడు భీమ్స్ గారు, మీరు అడిగినారు ఇల్లెందు రమ్మన్నారు, బయ్యారం రమ్మన్నారు. తప్పకుండా వస్తాను. మీరు ఇందాక చెప్తుంటే మాట్లాడుతుంటే మీ నాన్నకు మీరు ఇక్కడ నుంచి సందేశం ఇస్తుంటే చాలా మందిలో ఐఎమ్ షూర్ ఇక్కడ అందరికీ కూడా ఎక్కడో గుండెని తట్టింది. ఎందుకంటే మీ స్ట్రగుల్ కానీ, మీ గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు కానీ డెఫినెట్గా అందరికి కూడా కనెక్ట్ అయినారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎందుకంటే ఇంత అద్భుతమైన టాలెంట్ని మీరు ఈరోజు తెలంగాణలో ఇందాక మీరు చెప్తుంటే మా ఈ సిరిసిల్లలో ఒక సి నారాయణ రెడ్డి గారు ఇక్కడే పుట్టి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మహానుభావుడు కూడా ఈ గడ్డ మీద పుట్టిండు. ఒక మిద్దె రాములన్న అద్భుతమైన కళాకారుడు, మరి లబ్ధ ప్రతిష్ఠుడు. ఇంకో టైంలో పుట్టింటే ఇంకెక్కడికో పోయేటోడు. కాకపోతే అట్లాంటి ఎంతోమంది అజ్ఞాత సూర్యులు ఈరోజు మా చెల్లి మంగ్లీ, కాసర్ల శ్యామ్ గారు, ఇంకా ఎంతోమంది వేదిక మీద ఉన్న కళాకారులు, వీరందరూ కూడా నిజంగా చెప్తా ఉన్న గర్వంగా అనిపిస్తుంది. మా అనుదీప కన్నడు ఎందుకు దాక్కున్నాం ఇక్కడ? ఇంకో జాతి రత్నం తమ్ముడు సినిమా నేను ఇప్పటికి ఒక 15-20 సార్లు చూసింటాను. నిజంగా అన్ని సినిమాలో చూస్తున్నాడు, పని ఎప్పుడు చేస్తున్నా అనుకున్నారు. పని కూడా చేస్తున్నా, అప్పుడప్పుడు సందు దొరికినప్పుడు సినిమాలు చూస్తున్నా. మీరు వేరే రకంగా అనుకోకుండా. ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్, అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సిద్ధు డీజే టిల్లులో మాట్లాడిన, జాతి రత్నాలులో నవీన్ పొలిశెట్టి కానీ, దర్శి కానీ, రాహుల్ కానీ మాట్లాడుతున్నా, లేదా ఇవాళ లీడ్ యాక్టర్స్గా ఉన్న యాక్టర్స్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నా, మనందరి గుండెలు కూడా గర్వంతో ఉప్పొంగుతున్నాయా లేదా? వాస్తవమా కాదా? అంటే ఒకనాడు ఏ భాష, ఏ సంస్కృతి, ఏ యాసనైతే మాట్లాడడానికే మొహమాట పడ్డ రోజుల నుంచి ఈరోజు గర్వంగా స్టేజీల మీద, గర్వంగా రేడియోల్లో, గర్వంగా టీవీల్లో, గర్వంగా వెండి తెర మీద కూడా అద్భుతంగా ఇవాళ లీడ్ యాక్టర్స్ అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు. ఆయన పేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతూ ఉంది అంటే, తెలంగాణలో ఈరోజు ఇంతమంది అజ్ఞాత సూర్యులు తెర ముందుకొచ్చి వెలుగుతున్నారంటే తప్పకుండా ఆ ఉద్యమమే లేకపోతే, ఈ రాష్ట్రమే లేకపోతే ఏ పరిస్థితుల్లో కూడా ఇంతమందికి ఇంత అద్భుతమైన అవకాశాలు దక్కేది కాదు. కానీ మా పరంగా, ప్రభుత్వ పరంగా ఇంకా తెలంగాణ సినిమాకి చేయాల్సింది చాలా ఉంది. అది తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు పోదాం. ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు కావ్య గారు, దర్శికి, సిద్ధుకి, వేణుకి, తర్వాత రాజు గారికి, హన్షితకి, హర్షిత్కి నేను చెప్తా ఉంటే ఎక్కడో పాపికొండలు పోవాల్సిన అవసరం లేదు. మా సిరిసిల్ల రాజరాజేశ్వర సాగర్లో మీరు తిరిగితే ఆ పాపికొండల కంటే అద్భుతమైన అందాలు కనబడతాయి. కొద్దిగా దూరం ఉండే ఇల్లంతకుంట అన్నపూర్ణ రిజర్వాయర్కి పోతే అక్కడ కూడా 5 గుట్టల నడుమ దోసిట్లో పట్టుకున్నట్టు అద్భుతంగా ఒక అద్భుతమైన దృశ్యం మీకు కనబడుతుంది. కొద్దిగా పైకి పోతే రంగనాయక సాగరు, ఆ పైకి పోతే మల్లన్న సాగరు, ఆ పైకి పోతే కొండపోచమ్మ సాగరు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు ఆవిష్కరించిన అద్భుతమైన దృశ్యాలు, అద్భుతమైన వనరులు. మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వారి విలువ తెలియదు. ఇందాక తమ్ముడు వేణు చెప్తుంటే అదే అనిపించింది. మనుషులు మన మధ్యన ఉన్నప్పుడు వారి విలువ తెలియదు, కానీ వారు మనని వదిలిపోయినప్పుడు వారు చేసిన పనేంది, వారు చేసిన గొప్ప పనులేంటి అనేది ఒకసారి నెమరేసుకునే అవకాశం లభిస్తుంది. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. తెలంగాణ పల్లె సంస్కృతిని, తెలంగాణలోని కళాకారుల అద్భుతమైన టాలెంట్ని ఈ సినిమా వెలుగులోకి తెస్తుందని, అందులో ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం, అందులో మన తమ్ముడు వేణుగారి నేతృత్వంలో, ఆయన దర్శకత్వంలో రావడం మనందరికీ గర్వకారణం. మార్చి 3 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, రాష్ట్రంలోని ప్రతి థియేటర్ నిండాలే ఇట్లాంటి టాలెంటు గుండె నిండా మనందరం కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను తమ్ముడు సిద్ధు, అదేవిధంగా ప్రియదర్శి, కావ్య, ఇంకా వేదిక పైన ఉన్న చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. శ్యామ్ గారు, తర్వాత భీమ్స్ గారు,
ఇంకా ఇతర డిఓపి గారు, ఇంకా వేణు గారు, మంగ్లీ, ఇంకా ఇతర టాలెంటెడ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని మీ గురించి ఎక్కువ చెప్తలేను, ఎందుకంటే వాళ్ళని తొక్కేస్తున్నారు మీరు, అందుకే చెప్పట్లేదు. దిల్ రాజు గారికి నేను అదే చెప్తా ఉంటే, అన్న మొత్తం నీ మీద ఫోకస్ ఉంది, ఆ పిల్లల మీద ఫోకస్ ఉండాలని చెప్తున్నా. కొద్దిగా మీరు ముంగట మీ నాన్న తొక్కేస్తున్నాడు. కాబట్టి ఈ పిల్లలిద్దరికీ అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా, వేణు కూడా అద్భుతమైన విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో మీరందరూ అభినందనలు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా రాజకీయ నాయకులకి ఓటర్లు ఉంటారు, కానీ మీకు అభిమానులు ఉన్నారు వాళ్ళతో పాటుగా. మరి ఇవాళ మీరు ఇక్కడికి రావడం, ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి అండ్ ఎంకరేజ్ చేయడానికి, ముందుకు నడిపించడానికి, అది చాలా చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, మరి రాజకీయ రంగంలో ఆయన సెన్సేషన్, రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్ళందరికీ ఎంతో ఇన్స్పిరేషన్. సో కేటీఆర్ గారు ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పాన్సర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. బలగం 3వ తారీఖు వచ్చేస్తుంది. మరి మీరందరూ వెళ్ళి చూసి సక్సెస్ అన్న ఆశీర్వాదం ఇవ్వాలి ఈ టీంకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి స్పాన్సర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ కంపెనీ. అండ్ thank you so much music on Aditya Music. Enjoy the music, and third, enjoy the balagam. And once again special thanks to Sidhu, and thank you so much.